కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలను కొనియాడారు. భారత సైనికుల స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని జగన్మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్, జోహార్ జోహార్. కార్గిల్ అమర వీర సైనికులకు మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కార్గిల్ అమర వీర సైనికులకు జోహార్ జోహార్, కార్గిల్ అమర వీర సైనికులకు జోహార్ జోహార్. భారత్ మాతా కీ. ఏదైతే భారతదేశ యొక్క ప్రతిష్టని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మించి భారతీయ సైనికులు 1999లో కార్గిల్ యుద్ధంలో విదేశీ సైనికులు హతమార్చి ఈ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన దినోత్సవం ఇవాళకి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇవాళ కార్గిల్ అమరవీర సైనికులకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ నుంచి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి పూర్ణమాసంతో నివాళులు అర్పించారు. ఏదైతే ప్రపంచ దేశాల్లో అణు శక్తి సామర్థ్యాలు దేశాల మధ్య జరిగిన యుద్ధం సంబంధించి వీరు అమరులై ఈ దేశ భద్రతను, దేశ స్వాతంత్రాన్ని, దేశ సార్వభౌమాన్ని కాపాడినట్టు సైనికులను జోహార్లు అర్పిస్తాము. ఏదైతే అమరవీరుల సైనికుల కుటుంబాలను కూడా వారి సందర్భాన్ని జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వారి అమరవీరుల సైనికుల త్యాగాన్ని ఇవాళ యువత మర్చిపోదు. వారి త్యాగాల ద్వారా ఇవాళ దేశము సార్వభౌమత్వంతో స్వతంత్రంగా నడుస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించే, భారత ప్రజలు కూడా వారి సేవలను గుర్తించాలని చెప్పేసి సందర్భంగా గుర్తిస్తే ముఖ్యంగా ఈ దేశ యువత దేశభక్తితో దేశ సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం కోసం ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసి అఖండ భారతదేశం యొక్క కీర్తి ప్రదర్శన ఈ సైనికులను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను.